RTI Live News. Ask for right. కార్మిక కర్షక ఐక్యతా దినోత్సవం సిఐటియు అఖిల భారత రైతు సంఘం వ్యవసాయక కార్మిక సంఘం వర్గ సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ ఉరుసుగట్టు సిపిఎం కార్యాలయంలో జిల్లా సదస్సు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులో సిఐటియు జిల్లా అధ్యక్షుడు మాలోతు సాగర్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి అధ్యక్షతన జిల్లా సదస్సు నిర్వహించడం జరిగింది. గత 10 సంవత్సరాల నుండి బీజేపీ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి నేటి వరకు కార్మిక కర్షక హక్కులను కలరాస్తూ చట్టాలను యజమానులకు పెట్టుబడిదారులకు అనుకూలంగా 4 లేబర్ కోడ్లకు తీసుకువచ్చి రైతాంగాన్ని కార్మిక వర్గాన్ని నట్టేట ముంచే విధంగా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. పరిపాలన కొనసాగిస్తా ఉన్నదో ఆ మోడీ పరిపాలనకు వ్యతిరేకంగా భవిష్యత్తులో పెద్ద ఎత్తున మనం పోరాటాలు చేయడం కోసం మరొకసారి మనం ఇక్కడ మాట్లాడడం కోసం మీ అందరినీ కూడా పిలవడం అనేది జరిగింది. ఆ రోజు ఏదైతే 10 మంది చనిపోయిలో ఆ 10 మందికి సిఐటి ఒక పిలుపునిచ్చింది తమిళనాడులో. మనిషికి ₹1 అండి, చనిపోయిన వాళ్ళకి ఆర్థిక సాయం చేయండి అంటే తమిళనాడులో ఎంతో కొంత సందర్భంగా సిఐటి వసూలు చేసి ఆ రైతు కూలీలకు చనిపోయేటువంటి వాళ్ళకు సాయం చేసినటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం భారతదేశ వ్యాప్తంగా రేపు పార్లమెంటు వచ్చే పార్లమెంట్ సమావేశం జరగబోతుంది. కాబట్టి పెద్ద ఎత్తున రేపు రాబోయే రోజుల్లో చట్టాలను అదే 4 లేబర్ కోడ్లను రద్దు చేసి ఈరోజు రైతులకు గిట్టుబాటు జరగకుండా ఈరోజు నల్ల చట్టాలు తెచ్చి తేవడం కోసం మళ్ళీ ప్రయత్నం చేయడం కోసం ఈ భారతదేశంలో బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనమందరం కలిసి ఇక్కడ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం కావచ్చు, అదేవిధంగా కార్మిక వర్గం కావచ్చు, అదే వ్యవసాయ కూలీలు ఈరోజు మళ్ళీ ఒకసారి పెద్ద ఎత్తున పోరాటం చేయడం కోసం ముందుకు పోవాలి. ఇందాక బాబన్న చెప్పిండు, ఈరోజు ఈ భారతదేశంలో 180% మంది అట్టడి వర్గాలు, పేద వర్గాలు, రైతులు, అదేవిధంగా కార్మిక వర్గం ఉన్నటువంటి ఈ దేశంలో ఈరోజు గిట్టుబాటు ధర రైతులకు కల్పించకుండా నల్ల చట్టాలు తీసుకొచ్చి ఈరోజు కార్పొరేట్ శక్తులకు మొత్తం వ్యవసాయ రంగాన్ని తాకట్టు పెట్టే విధంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఈరోజు రైతు కూలీలు ఉన్నారు, వ్యవసాయ కూలీలు ఉన్నారు. ఇప్పుడు ఈ జిల్లాలో కావచ్చు, ఈ భారతదేశంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడా కూలీ లేని పరిస్థితి ఉన్నది. ఈరోజు కూలీలకు పని దొరకనటువంటి పరిస్థితి ఉంది. ఎందుకోసం అంటే ఈరోజు మొత్తం యంత్రాలు వచ్చి బాబాన్న చెప్పినట్టుగా ఈరోజు కొత్త యంత్రాలు వచ్చి ఈరోజు యంత్రాల వల్లనే మొత్తం పని జరుగుతున్నది తప్ప వ్యవసాయ కూలీలకు గ్రామాల్లో పని దొరకడం లేదు, కార్మికులకు పని దొరకడం లేదు, రైతులకు గిట్టుబాటు దొరకడం లేదు. అందుకోసం మరొకసారి మనం భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాబోయే రోజులలో మనం పోరాటాలకు సిద్ధం కావాలి. అదేవిధంగా